ఈ రోజుల్లో అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. కానీ ఒకరోజు ఒక కుటుంబం చేసిన జోక్ నిజంగా మారుతుందని వాళ్ళు ఊహించలేదు. ఒకరోజు అందరూ మొబైల్లో బిజీ. నాన్నంటాడు, ఈ ఆన్లైన్ డెలివరీలే జీవితం అయిపోయింది. కూరగాయలే ఆన్లైన్, మనిషి కూడా ఆన్లైన్ అవుతాడేమో అంటూ అమ్మ. మా కాలంలో యముడే వచ్చేవాడు, ఇప్పుడు యముడు యాప్ వాడతాడేమో అని తాత అందరూ నవ్వుతారు. టీవీలో బ్రేకింగ్ న్యూస్. యమలోకం ఇప్పుడు డిజిటల్ అయింది. యమధర్మరాజు ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించారు అంటూ న్యూస్ రీడర్. అయ్యో, యముడు యాపా అని అందరూ ఆశ్చర్యపోతారు. యమలోకంలో పెద్ద ఆఫీస్. యమధర్మరాజు ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. చిత్రగుప్తుడు టైపింగ్ చేస్తున్నాడు. మానవులు ఫుడ్, క్యాబ్, డాక్టర్ అన్నీ ఆన్లైన్ చేస్తున్నారు. మరణం కూడా ఆన్లైన్ చేద్దాం అంటూ యముడు. సార్, యాప్ పేరు అంటూ చిత్రగుప్తుడు. యమబుక్ అంటూ యముడు. చిన్నబాబు మొబైల్ చూస్తూ, అమ్మా, యమబుక్ యాప్ డౌన్లోడ్ అయింది. అమ్మా, ఏంటిరా, యముణ్ణి బుక్ చేయడమేనా? యాప్లో ఆప్షన్లు. ఇప్పుడే వీకెండ్ డెలివరీ, ఎక్స్ప్రెస్ సర్వీస్, నాకు స్లో సర్వీస్ పెట్టు అంటూ తత్తయ్య. పాప బటన్ నొక్కుతుంది. అయ్యో, నేనార్డర్ చేశానా? మీ యముడు 10 నిమిషాల్లో వస్తాడు అని యాప్ మెసేజ్. ఇక అందరూ షాక్. నేనింక పాయసం చేయలేదు అంటూ అమ్మ. నా ఈఎంఐలు కట్టలేదు అంటూ నాన్న. ఆకాశం నుంచి యముడు స్కూటర్ మీద దిగుతాడు. ఆన్లైన్ బుకింగ్ ఎక్కడా అంటూ యముడు. మేము ట్రయల్ వర్షన్ మాత్రమే అంటూ తాత అంటాడు. ట్రయల్ అంటే ట్రబుల్ అంటూ యముడు. సార్, పిల్లలు వినరు. సార్, జీతం సరిపోదు. సార్, మోకాళ్ళు నొప్పి అంటూ ఒక్కొక్కరు అంటారు. అయ్యో, మీ జీవితమే పెన్షన్ ఆఫీస్ అయిపోయింది అని యముడు. మరణం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు, కాని జీవితం ఎలా ఉండాలో మన చేతుల్లో ఉంది. పిల్లలతో టైం గడపండి, పెద్దల్ని గౌరవించండి, మంచి పనులు చెయ్యండి అంటూ యముడు. సార్, ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేద్దామా అంటూ చిత్రగుప్తుడు. క్యాన్సిల్, కాని రివ్యూ మాత్రం రాయండి అని యముడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు కుటుంబం కలిసి భోజనం చేస్తుంది. మొబైల్ పక్కన పెడతారు. మన జీవితం ఆన్లైన్ కాదు, ఆన్ హార్ట్ కావాలి అంటూ నాన్న. అందరూ నవ్వుతారు. జీవితం బుక్ చేయలేం, కాని మంచిగా జీవించటం మన చేతిలోనే.